తెలంగాణ గ్రూప్ 3 సర్వీసు పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలు రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. గ్రూప్ 3 ఫలితాలతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్, తుది ఆన్సర్ కి అభ్యర్థుల OMR షీట్లను కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. గ్రూప్ 3 పరీక్షల గురించి మరింత సమాచారం తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం 1365 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి రాష్ట్ర వ్యాప్తంగా 1401 పరీక్షా కేంద్రాల్లో గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో రాత పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 5,36,400 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 2,69,483 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. అంటే సగం మంది మాత్రమే గ్రూప్ 3 పరీక్షలకు హాజరయ్యారన్నమాట. మొత్తం 3 పేపర్లకు ఈ పరీక్షలు జరిగాయి. కాగా ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం మార్చి 10, 11 తేదీల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 రాత పరీక్షల మార్కులను వెల్లడించిన కమిషన్ మార్చి 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ జాబితాను కూడా వెల్లడించింది. ఆయా పోస్టులకు సంబంధించిన మార్కులతో కూడిన జనరల్ ర్యాంకింగ్ జాబితాలో అభ్యర్థులు తమ మార్కులను చెక్ చేసుకోవచ్చు. 563 గ్రూప్ 1 సర్వీసు పోస్టులకు, 783 గ్రూప్ 2 సర్వీసు పోస్టులకు నియామక ప్రక్రియను అధికారులు వేగవంతం చేస్తున్నారు. 1388 పోస్టుల భర్తీ కోసం గత నవంబర్లో గ్రూప్ 3 ఎగ్జామ్ నిర్వహించింది TGPSC. దాదాపు 5 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న 2,69,000 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. గ్రూప్ 2 మాదిరిగానే గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ లిస్టులోనూ అబ్బాయిలు సత్తా చాటారు. టాప్ 10లో 9 ర్యాంకులు అబ్బాయిలవే. ఒకే ఒక అమ్మాయి టాప్ 10లో చోటు దక్కించుకుంది. మొత్తం 450 మార్కులకు 3 పేపర్లకు పరీక్ష జరిగింది. ఇందులో 339.239 మార్కులతో ఫస్ట్ ర్యాంక్, 331.299 మార్కులతో సెకండ్ ర్యాంక్, 330.427 మార్కులతో మూడో ర్యాంక్ వరుసగా 3 అబ్బాయిలు సాధించారు. టాప్ 10లో ఒకే ఒక అమ్మాయి నిలువగా ఆమె 325.157 మార్కులతో 8వ స్థానంలో నిలిచింది. ఇటీవలే గ్రూప్ 1, 2 ఫలితాలు వెల్లడించిన TGPSC ఫలితాలపై ఎలాంటి దుష్ప్రచారాలను నమ్మవద్దని అభ్యర్థులకు విజ్ఞప్తి చేసింది. పరీక్ష నిర్వహణ నుంచి వాల్యుయేషన్, ఫలితాల విడుదల వరకు పక్కాగా పారదర్శకంగా జరిపినట్లు తెలిపింది. గ్రూప్ 3లో జనరల్ ర్యాంకింగ్స్లో ఉన్న అభ్యర్థులను పోస్టుల సంఖ్య ఆధారంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలువనున్నారు. అది పూర్తయిన తరువాత తుది ఫలితాలు వెల్లడిస్తారు. మార్చి 20 లోపు తమ దగ్గర పెండింగ్లో ఉన్న అన్ని పరీక్షా ఫలితాలు వెల్లడించేందుకు ఇప్పటికే TGPSC షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ నెల 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పరీక్ష తుది ఫలితాలను వెల్లడించనుంది. ఈ నెల 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షా ఫలితాలను, అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్స్ లిస్టును TGPSC విడుదల చేయనుంది.